so fresh, I'ma go. ఆత్మవిశ్వాసం లేకపోతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎందుకు పని చేయవండి. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, మతాన్ని నమ్మినా నమ్మకపోయినా, ఎదురోళ్ళు నమ్మినా నమ్మకపోయినా, నిన్ను నువ్వు నమ్మకపోతే శుద్ధ దండగా. నా హిప్నోటైజ్ సిరీస్లో మొట్టమొదటి హిప్నోటైజ్ సీడీ ఏంటంటే 89, 90 ఆ టైంలో ఫస్ట్ సీడీ పేరు కాన్ఫిడెన్స్ అని దాని పేరు. కాన్ఫిడెన్స్ అన్నది. కాన్ఫిడెన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే 190% పనులు కాన్ఫిడెన్స్ ఉంటే చేసేయగలుగుతారండి. మేధస్సు, జీనియస్, ఎక్కువ క్వాలిఫికేషన్స్, ఎక్కువ అందము, ఎక్కువ డబ్బు ఏం అక్కర్లేదండి. ఆత్మవిశ్వాసం ఉండే అందలాలు ఎక్కొచ్చు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే కొన్ని టెక్నిక్లు కావాలి కదండి. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలంటే ఉత్తమం నీ వెర్షన్ 100 వెర్స్ 1, 2, 3, 4 లాగా నీ ఉత్తమ వెర్షన్, బెస్ట్ వెర్షన్ రూపొందించుకోవడానికి నేను మంచి టెక్నిక్స్ అని నేను ఇచ్చానండి. అన్నీ మీరు చూసుకోండి. అది మంచి చిన్న పుస్తకం, అది 12, 13 చాప్టర్ల పుస్తకం. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ప్రపంచంలో ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి. కాబట్టి ఏం చేయాలి? ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి మీ ప్రయత్నంగా నేను టెక్నిక్స్, టూల్స్ ఇచ్చారనమాట. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కావాల్సింది కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. నిన్ను నువ్వు నమ్మాలి. దాంట్లో ఉన్న స్కిల్స్ ఏంటి, ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఏ విధంగా జీవితంలో పైకి వెళ్తే, ఏ విధంగా డబ్బు సంపాదన, ఏ విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, ఏ విధంగా నీలో ఉన్న అసమర్థత పోయి సమర్థత వస్తుంది, ఆపర్చునిటీస్ ఎలా పెరుగుతాయి, ఆప్టిమిజం ఎలా డెవలప్ చేస్తుంది, నీలో ఇన్నర్గా ఉన్న లీడర్ ఉన్నాడు, ఆ లీడర్ని ఎలా బయటికి తీసుకురావాలి, ఏ విధంగా వాడికి నర్చర్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని పెంచి పోషించాలి, నీలో దాగున్న నువ్వు బయటికి రావడం ఎలా. సబ్కాన్షియస్ మైండ్ పవర్ వాడుకోవాలంటే నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. హనుమాన్ అనేది జస్ట్ మ్యాన్, సూపర్ మ్యాన్గా మార్చింది జాంబవంతుడు. ఆత్మవిశ్వాసం పెంచి 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 ఇంతే ఒట్టుడింతే అయిపోయాడు. హనుమాన్ ఈజ్ ఏ మ్యాన్, యూ బికమ్ ఏ సూపర్ మ్యాన్. యు ఆర్ అ మ్యాన్, యూ బికమ్ ఏ సూపర్ మ్యాన్ వెన్ ఆత్మవిశ్వాసం కావాలి. నిన్ను నువ్వు మార్చుకోవాలి, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి, మాట్లాడే తీరు మార్చుకోవాలి, నీ డెసిషన్స్ తీసుకునే నిర్ణయాలు మార్చుకోవాలి. ఇవన్నీ చేయడం మొదలు పెడితే నువ్వు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళగల శక్తి సామర్థ్యాలు నీకు ఉంటాయి. బుక్ చాలా చిన్నదండి, రేటు కూడా చాలా తక్కువ. అంచేత ఏంటంటే 13 చాప్టర్లు కాబట్టి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి అంటే కంపల్సరిగా నిన్ను నువ్వు నవ్వాలి, భయాన్ని అధిగమించాలి, ధైర్యంతో ముందుకెళ్ళగాలి. అలాగే యాక్షన్, క్రియ, కర్మ, ఎఫర్ట్. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్ట ఫలి, జాయ్ ఫ్రమ్ పైప్, అలసట్లోని ఆనంద జోక్, ఆనాయి సోనాయి సోననాయి సోనాయి కాననాయి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి, జీవితంలో సెల్ఫ్ డిస్కవరీ, నీలో ఒక అద్భుతమైన స్పెషల్ డిస్కవరీ అవ్వాలి. నీలో ఒకడు ఉన్నాడు, వాడు బయటికి దిగాలి. నైపుణ్య నిర్మాణం కావాలి, స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి. నీ సామర్థ్యాన్ని పెంచుకునే కొలది విశ్వాసం ఇంకా పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరగాలంటే నువ్వేం చేస్తే విశ్వాసం పెరుగుతుందో తెలుసుకోవాలి. స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, సోషల్ బీయింగ్ కావాలి, సోషల్ స్కిల్స్ కావాలి, వెర్బల్ స్కిల్స్ కావాలి. రకరకాల స్కిల్స్ ఉండడం వల్ల ఏంటంటే నువ్వు చాలా ధైర్యంగా ముందడుగలుగుతావు, ఒక హీరో కాగలుగుతావు, శూన్యం నుంచి లక్షలు సంపాదించగలుగుతావు. కావాలనుకున్నది పొందాలంటే ఆత్మవిశ్వాసం కావాలి, కావాలనుకున్నది పొందాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. వృత్తిపరమైన వృత్తిలో నువ్వు ఎక్కడ ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో కూడా విశ్వాసం కావాలి. అప్పుడే నీ కెరీర్ సొంతం అవుతుంది. కెరీర్ దానికి అది రాదండి. రావాలంటే కాన్ఫిడెన్స్ తోటి ఆ పనులు చేయాలి. ఒకడు నువ్వు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే కంపెనీలో జాయిన్ అయ్యాడు, వాడేవో వైస్ ప్రెసిడెంట్ ర్యాంక్కి వెళ్ళాడు, నువ్వు ఇప్పటికి కూడా సీనియర్ డెవలపర్ ర్యాంక్లో ఉన్నావు. కాన్ఫిడెన్స్ తోటి తీసుకునే డెసిషన్స్, నేర్చుకునే నేర్పులు, స్కిల్స్ వల్ల వాడు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. నువ్వు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వచ్చిన ఉద్యోగం పోతుందన్న భయంతో డెవలపర్గా, సీనియర్ డెవలపర్గా ఉండిపోయావు అంతే. సో కాన్ఫిడెన్స్ తోటి, ఆత్మవిశ్వాసంతో ఎవరు అడుగులేసినా సరే మహానుభావులు అయిపోతారండి, గొప్ప వాళ్ళు అయిపోతారు. ఆరోగ్యవంతమైన మైండ్ఫుల్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి తోడైతే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు.
సమాజంలో ముందుకెళ్తావు, గొప్పవాడు అవుతావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు ఒక స్రష్టం అవుతావు, ఒక లీడర్ అవుతావు, ఒక నాయకుడు అవుతావు, ఆ నాయకుడు కావాలంటే ఏం చేయాలి? జీవితంలో ముందుకు వెళ్ళగలగాలి. ముందుకు వెళ్ళడానికి ఆత్మవిశ్వాసం లేకపోతే నువ్వు ఎందుకు పని చేయవు. జీవితకాల ప్రయాణంలో ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలి. లైఫ్ అంతైనా జర్నీ. ప్రతి రంగంలో, ప్రతి పాయింట్లో, ప్రతి ఇష్యూలో, ప్రతి చోట నీకు ఆత్మవిశ్వాసం కావాలి. ఈ ఆత్మవిశ్వాసం తోడుంటే నువ్వు జీవితంలో ఎక్కడికైనా వెళ్ళిపోతావు. అక్కడ ఇక్కడనే ఉంది, ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఎక్కడికైనా సరే వెళ్ళిపోగల శక్తి నీకు వస్తాయి. 147 పేజీల పుస్తకం అండి ఇది. ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఏ రంగంలోనైనా సరే విశ్వంలో వేరేస్తావు. నీకు కావాల్సింది ఏంటంటే బలమైన ఆత్మవిశ్వాసం. కెన్ అనగలగాలి, కాంట్ అనకూడదు. ఆ లెవెల్ ఈ బుక్ని చదివితే నీకు వస్తుందండి. చదవండి. చిన్న పుస్తకం 147 పేజీలే. బ్రహ్మాండంగా నువ్వు గొప్పవాడు అవ్వడానికి తగినట్టుగా నీకు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నువ్వు గొప్పవాడు కాగలుగుతావు, గొప్పవాడు అయి తీరుతావు. ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా నువ్వు ఉండగలుగుతావు. నువ్వేమి సాధించాలనుకుంటే అది సాధించగలిగే స్థాయి నీకు వచ్చి తీరుతుంది. నువ్వేం చేయాలనేది, ఎలా చేయాలనేది నీకున్న ఆత్మవిశ్వాసం మీద ఆధారపడే ఉంటుంది తప్పించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాడు డెసిషన్స్ వేరు, కాన్ఫిడెన్స్ ఉన్నవాడు డెసిషన్స్ వేరు. ప్రాపర్గా, డైనమిక్గా, కేరింగ్గా శ్రీకృష్ణ డెసిషన్ కృష్ణ తీసుకున్న డెసిషన్స్కి వేరే యాక్టర్ డెసిషన్ తేడా అదే. కాబట్టి మీ ఆత్మవిశ్వాసంతో మీకు డబ్బులు వస్తాయి, సంపద వస్తుంది, సక్సెస్ వస్తుంది, మీరున్న రంగాల్లో గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి అలా అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ బుక్ కావాలంటే కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్లో మీకు దొరుకుతుంది. రైట్, ముందరే పెంచగలం. ముందు మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. నచ్చితే లైక్ చేయండి, బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి. సోషల్ మీడియా మెసేజ్, వాట్సాప్ స్టేటస్లో పెట్టకండి. అందరూ గొప్ప అవ్వాలని కోరుకుంటూ బై బై, ఆల్ ద బెస్ట్.